ఓకే. దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు ఎరిగితే ఆయన యొద్ద నుండి ఆశ్చర్య కార్యాలు పొందుకుంటావు. 2, ఆయన యొద్ద నుండి నువ్వు సహాయాన్ని పొందుకోగలుగుతావు. ఓకేనండి, అర్థమవుతుందా? నువ్వు ఎరగాల్సిందేంటి? దేవుడు ఎవరో నువ్వు ఎరగాలంటే, దేవుడు అంటే యేసు ప్రభు అండి, ఆయన మా కొరకు ప్రాణం పెట్టారండి, రక్షణ ఆయన ద్వారానే మాకు రక్షణ వచ్చిందండి, బాప్తిసం పొందామండి, చర్చికి వెళ్తామండి, పాటలు పాడతామండి, ఆరాధిస్తామండి, స్తుతిస్తామండి, గణపరుస్తామండి, కానుకలు ఇస్తామండి, ప్రార్థన చేయించుకుంటామండి, ఆమెన్ అంటామండి, వచ్చేస్తామండి. అక్కడ వరకే తెలిసిందనుకో, దేవుని యొద్ద నుండి మనము కార్యాలు పొందుకోవడం మిస్ అయిపోతాం. ఏమవుతాం మా చెప్పండి, పర్లేదు, ఇంగ్లీష్లో చెప్పండి. మిస్ అయిపోతాం అంటే చేజారు చేసుకుంటాం తెలుగులో. అర్థమైందా? చూడండి, మీకు ఎవరికైనా చిన్నపిల్లడికి గాజు వస్తువు ఇచ్చామనుకో, ఆడు భద్రంగా ఇంటికి వస్తాడా?